హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీవ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి అత్తాళ్ళ ఇంటికి వచ్చేసేదైతే చూపిస్తున్నానండి. నన్ను తీసుకెళ్ళడానికి మా ఆయన వచ్చారు. ఇంక ఇక్కడ నిల్చున్నవారు మా అన్నయ్య అండి, విక్రమన్నయ్య. మా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 2:30 3 ఇలా అయితే అయిపోయిందండి. మధ్యాహ్నం తిండి ట్రైన్లోనే తినేసారు. నేను రాత్రికి అయితే టమాటా రైస్ చేశాను. మా వైష్ణవ్ వాళ్ళ నాన్న చూడగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి ఎత్తుకోమనేసి కాసేపు అయితే ఆడుకున్నాడు. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే రాత్రికి చేసిన మెనూ అండి. మధ్యాహ్నం సింపుల్ గా చేసుకొని అయితే తినేసాము. టమాటా రైస్ చేశాను, అన్నము, కూర అయితే చికెన్ కూర చేశాను. ఇంకా అన్నంలోకి వేడి వేడి రసము, టమాటా రైస్లోకి పెరుగు చట్నీ చేశాను. ఇది సింపుల్గా రాత్రికి అయితే చేశాను. టమాటో రైస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి తినడానికి. నేను చాలా తక్కువ చేస్తాను టమాటో రైస్. ఎక్కువగా మా ఇంట్లో చికెన్ బిర్యానీ తినడానికి అయితే ఇష్టపడతారు అత్త వాళ్ళ ఇంట్లో. అందుకని ఎక్కువగా చికెన్ బిర్యానీ చేసేదాన్ని. చాలా రోజులు అయ్యిందని ఈరోజు టమాటో రైస్ చేశాను. మా నాన్నకి బిర్యానీ అన్న, ఇలాంటి టమాటో రైస్ అన్న, పులిహోర అన్న ఇలాంటివి ఎక్కువగా ఇష్టంగా తింటారండి. వెజ్ బిర్యానీ అవని, చికెన్ బిర్యానీ అవని, ఇలాంటి బిర్యానీలు ఇలాంటివి అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు బయటికి పనికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇలాంటివి చేయాలంటే చేయలేదు కాబట్టి పెద్దగా ఎక్కువ చేయదు. ఎప్పుడైనా మేము ఇలా ఇంటికి వస్తే, మా అక్క వాళ్ళు కానీ ఇలా ఇంటికి వస్తే మామూలుగా వెజ్ బిర్యానీ అయితే చేస్తుంది అమ్మ. వెజ్ బిర్యానీ వరకు అయితే అమ్మ చాలా బాగా చేస్తుంది. చికెన్ బిర్యానీ, టమాటో రైస్ ఇలాంటివి అయితే అమ్మకి అస్సలు చేయడం రాదు. ఇంకా నాన్నకుని మా ఆయనకి ఇద్దరు కలిపేసి వడ్డించేసాను. వాళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేస్తున్నారు. మా వైష్ణవేమో ఆల్రెడీ అన్నం తినేసి మంచి నిద్ర అయితే చేసేస్తున్నాడు. వాడు నిద్రపోయిన తర్వాత మేమైతే తింటున్నాము. ఇంకా అమ్మకు కూడా పెట్టేసి నేను కూడా పెట్టుకొని అయితే తింటున్నాను. ఈ మధ్య వీడియోస్ బాగా గ్యాప్ వచ్చాయి కదా, మెయిన్ లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ గ్యాప్ వచ్చాయి. అంటే ఈ మధ్య హెల్త్ అస్సలు బాగాలేదండి. బాగా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అది కూడా నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను, చాలా మంది చూసే ఉన్నారు. నేను హాస్పిటల్ నుండి నిన్నేని ఇంటికి అయితే వచ్చానండి. ఈ రోజు అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నేను షార్ట్ వీడియో పెట్టాను కదా నాకు హెల్త్ బాగాలేదని, ఆ షార్ట్ వీడియో పెట్టేటప్పుడు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అంటే ఎన్ని రోజులు అవుతుందో ఇంకా హాస్పిటల్లో ఉండేది తెలియదు కదా అనేసి, అంటే వీడియోలు పెట్టడం ఎలాగలేదన్నా లేట్ అవుతుంది అనేసి మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఆ షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇంక ఈ వీడియో అయితే నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలండి, కానీ ఇప్పుడు దాకా అవ్వలేదు. ఇంకా అందరము అన్నం మొత్తం తినడం అయిపోయిన తర్వాత నేను ఇంకా బ్యాగులు అయితే సర్దుకుంటున్నాను. అమ్మ అయితే కొన్ని ప్యాకింగ్ చేసిందండి, అవి ఏటేటో చూపిస్తున్నాను. ఒక కవర్లో కొద్దిగా మినుములు పెట్టింది, ఇంకా కొన్ని నువ్వులు పెట్టింది. నువ్వులు నేనే అడిగాలండి. ఇంకా ఎండి చేపలు ఒక 4-5 రకాలు అయితే పెట్టింది. పెసలు, అమ్మ నాకు పెసలు వద్దులే అనే సరే తీసుకొని వెళ్ళమ్మా మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా అనేసి పచ్చ పెసలు పెట్టింది. ఇంక ఈ సేమియా పుల్లలు మా అమ్మ ఆల్రెడీ ఒక 5-6 కేజీలు అయితే ఇంట్లో కొనుక్కొని పెట్టుకోయింది. అందులో నాకు 1/4 కిలో అయితే పెట్టింది, కొంత మా అక్కకు కూడా పెట్టింది. ఇంక ఇదైతే ఎర్రమట్టి అండి. నాకు అక్కడ ఎర్రమట్టి దొరకటం లేదని మా అమ్మాల ఊరు నుండి కొనుక్కొని అయితే తీసుకెళ్తున్నాను. చేపలు చెప్పాను కదా, ఒక 4-5 రకాలు పెట్టింది. ఇంకా మా అమ్మ ఏమో వాళ్ళ మనవడి కోసం కొన్ని చిప్స్ పెట్టింది. ఇంక ఇదైతే మేము పలాస నుండి వెళ్తున్నాం కాబట్టి, పలాస ఫేమస్ జీడిపప్పు కాబట్టి ఖచ్చితంగా జీడిపప్పు తీసుకెళ్ళాలి కాబట్టి ఒక 1/2 కిలో దాకా అయితే జీడిపప్పు కొనుక్కొని తీసుకొచ్చాను. ఇంక ఇవైతే కందికాయలు. ఈ కందికాయలు మా చెల్లి వాళ్ళ అత్తాలు అయితే పంపించారు. అందులో నాకు కొన్ని అయితే కట్టి పంపించింది అమ్మ. ఇంకా కొన్ని వేరుశెనక్కాయలు అయితే కొద్దిగా లేండి, ఎక్కువ అమ్మాలి ఇంట్లో కూడా లేవు, కొద్దిగా ఉంటే కొద్దిగా నాకు కేసు అయితే పంపించింది. ఇవన్నీ అయితే మూటలు కట్టేసి అయితే పంపుతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్ కుట్టేసి మరి మా ఊరైతే తీసుకెళ్ళాలి. వద్దమ్మా అనే సరే తీసుకెళ్ళమ్మా, మళ్ళా వస్తావా, ఎప్పుడో ఒకసారి వస్తావో తీసుకొని వెళ్ళనేసి అన్నీ ఒక బ్యాగ్లోకి అయితే సర్దింది. ఇంకా నేను కూడా బట్టలన్నీ నేను తెచ్చుకున్నవన్నీ, ఇంకా నేను షాపింగ్ చేసుకున్నవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే నీట్గా సర్దుకున్నాను. ఒక బ్యాగ్లో కాదు 2 బ్యాగుల్లో, నావి బాబువి బట్టలు వరకు అయితే 2 బ్యాగుల్లో అయ్యాయి. ఇంకా అమ్మ సర్దిన సామాన్లన్నీ ఒక బ్యాగ్లోకి అయ్యాయి. ఇంకా మా ఆయన ఒక బ్యాగ్ తీసుకొచ్చారు. మొత్తం 4 బ్యాగులు అయితే అయ్యాయి. మేము వచ్చేటప్పుడు 2 బ్యాగులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు అయితే 4 బ్యాగులు అవుతున్నాయి అనమాట. అంటే అమ్మ ఒక బ్యాగ్ రెడీ చేసింది, మా 2 బ్యాగులు, మా ఆయన తీసుకొచ్చిన బ్యాగు, మొత్తం 4 బ్యాగులు అనమాట. అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇవంతా సర్దేటప్పటికి టైం అయితే రాత్రి 10 అయిపోయిందండి. మా ఆయన రాకముందే సర్దేసుకుందాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత వంట అంతా అయ్యి తినడం అయిపోయిన తర్వాత బ్యాగులు అయితే సర్దాను. ఆల్రెడీ కొద్దిగా మా ఆయన రాకముందే బ్యాగుల వరకు అయితే సర్దుందును.
కానీ మా ఆయన వచ్చిన తర్వాత మా అమ్మ ఏమో ఈ మూటలన్నీ సర్దింది అనమాట. అంటే పెసలు మినుములు ఇవన్నీ ఇచ్చింది కదా, అవన్నీ సర్దింది. ఇంకా ఒక బ్యాగ్లో అమ్మ అవి సర్దితే నేను మిగతావన్నీ కూడా 2 బ్యాగుల్లో అయితే సర్దేసుకున్నాను, బట్టల బ్యాగుల్లో. సర్దేటప్పటికి మాత్రం కొద్దిగా లేట్ అయ్యింది. కానీ ఎక్కడికైనా వెళ్తున్నాము అన్నప్పుడు మాత్రము ఒకరోజు ముందే మనకు కావాల్సినవన్నీ సర్ది పెట్టుకున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు కంగారుగా ఉండదు. ముఖ్యంగా ఏవి మర్చిపోకుండా గుర్తుగా పెట్టుకుంటాము ఒకరోజు ముందు సర్దుకుంటే. నేను ఎప్పుడు అలానే సర్దుకుంటాను. నేను ఇవి కూడా ఆల్రెడీ సర్దేసుకున్నాను, కానీ కొన్ని వరకు అయితే సర్దుకోలేదండి. అవన్నీ సర్దేటప్పటికి కొద్ది టైం పట్టిందనమాట. ఇంక ఇదైతే పక్క రోజు అండి. వెళ్ళిపోతున్నాం కాబట్టి ట్రైన్లోకి చపాతీలు అయితే చేస్తున్నాను. ట్రైన్లో ఏది పడితే అది కొనుక్కొని తింటుంటే తినడానికి ఏం బాగోవట్లేదు, ఇంకా హెల్త్కి కూడా అంత మంచిది కాదనేసి ఇంటికడే చేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాను. టైం చాలా ఉంది. ట్రైన్ కొద్దిగా లేట్గా లేండి, అంత తొందరగా ఏం కాదు. ఇంకా మాకు ట్రైన్ కొద్ది దగ్గరలోనే ఉంటుంది. మాకు పలాస చాలా దగ్గర, 5 కిలోమీటర్లే కాబట్టి ఒక అరగంట ముందు వెళ్ళిపోయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మేము ఒక గంటన్నర ముందే వెళ్ళిపోతాము. మా నాన్న ఒప్పుకోరు అరగంట ముందు వెళ్తామంటే. మా నాన్న కొద్దిగా ఎక్కువ భయము, అనుమానము, ట్రైన్ వెళ్ళిపోద్దేమో, ఒకవేళ ముందు వచ్చి ట్రైన్ వెళ్ళిపోతే మనకు ట్రైన్ తప్పిపోతుంది అనేసి ఒక గంటన్నర ముందే తీసుకెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో అయితే కూర్చోబెడతారు మా నాన్న. ఇంకా అందుకనేసి మేము ముందే నీట్గా రెడీ అయిపోయి ఇంకా మధ్యాహ్నానికి కావాల్సినవన్నీ కూడా వంట చేసేసుకొని అయితే ప్యాకింగ్ చేసేసుకున్నాము. మధ్యాహ్నం వరకు ఇంటికడే తినేసాము. రాత్రి వరకే నేనైతే చపాతీలు తీసుకెళ్తున్నాను. నేను ఒక పక్క నుండి చపాతీలు చేసేసాను, అమ్మ ఇంకో పక్క నుండి అయితే చపాతీలు కాల్చేసిందండి. ఇద్దరం చేసేయడం వల్ల కొద్దిగా తొందరగా అయిపోయింది. ఇంకా చేసిన చపాతీలన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని అయితే నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను. సింపుల్గా కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు. అంటే మరీ ఎక్కువగా అన్నము, కూర, చారు, ఏవైనా బిర్యానీలు ఇలాంటివి చేసుకుంటే టైం ఎక్కువ పెట్టేస్తుంది. నేనైతే సింపుల్గా చపాతీ కోడిగుడ్ల కూర అయితే చేసేసాను. ఇంకా చేసినవన్నీ ఒక కవర్లో పెట్టేసి అయితే బ్యాగ్లో పెట్టుకొని అయితే సర్దేసుకున్నాను. ఇంకా ప్యాకింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయాయండి. ఇంకా నేను కూడా నీట్గా రెడీ అయిపోయాను ఆల్రెడీ. కేవలం పువ్వుల వరకు అయితే పెట్టుకోలేదు. ఇప్పుడైతే పువ్వులు పెట్టుకుంటున్నాను. ఒక రోజా పువ్వుని సన్నజాజి పువ్వులు అనమాట. అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నన్నాళ్ళైతే పువ్వులు బాగా పెట్టుకున్నాను. అమ్మ ఇంటి వెనక చాలా ఎక్కువ పువ్వుల చెట్లు పెంచుంది కదా, మెయిన్ ఈ సన్నజాజి పువ్వులు అయితే ఎక్కువగా పెంచుంది. అందుకని పువ్వులు అయితే విపరీతంగా ఉన్నాయి. అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నన్నాళ్ళు బాగా పువ్వులు పెట్టుకున్నాను. ఈ రోజా పువ్వు కూడా అమ్మ డాబా మీద వేసిన రోజా చెట్టుకి కాసిన పువ్వేనండి. నేను ఆ రోజా చెట్టుని, ఆ రోజా పువ్వుని వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అమ్మ నాకు తెలియకుండానే పువ్వుని కట్ చేసి తీసుకొచ్చి నన్ను పెట్టుకోమనేసి అయితే నా చేతికి ఇచ్చింది. ఎందుకమ్మా కట్ చేసిస్తావు, నేను వీడియో తీద్దాం అనుకున్నాను అంటే నాకు తెలియలేదమ్మా అందుకని కట్ చేసిస్తానని అయితే అంది. ఇంక సరేలే అనేసి అయితే నేను కూడా ఊరుకున్నాను. ఇంకా బ్యాగులన్నీ సర్దీసాను. తినడం అయితే ఇంకా అవ్వలేదండి. బ్యాగులు ఎన్ని అయ్యాయో మీకు చూపిస్తున్నాను. 4 బ్యాగులు అయ్యాయి అన్నాను కదా, అవైతే ఇవన్నమాట. సామాన్లన్నీ పెట్టినవి అయితే నాన్న కుట్టేశారు. ఇంకా కుట్టకపోతే ఆ సామాన్లన్నీ బయటికి కనిపిస్తున్నాయి అనేసి నీట్గా అయితే కుట్టేశారు. మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్లు ఇప్పుకోవచ్చని. నేను పువ్వులు పెట్టుకునేదేమో మా అమ్మకి సరిగ్గా నచ్చలేదు. మళ్ళీ మా అమ్మ ఒకసారి అయితే ఆ పువ్వులు సర్ది మళ్ళీ పెట్టింది. ఇంకా అన్నం మొత్తం తినడం అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే దండం మొక్కేసుకుంటున్నానండి. ఇదే మా అమ్మాళ్ళ ఇంటికాడ లాస్ట్ దండం మొక్కడము. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి. ఈసారి అయితే మాత్రం సంవత్సరాలు అయితే అస్సలు ఉండనండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అమ్మాళ్ళ ఇంటికి రావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా దేవుడి దగ్గర నీట్గా మొక్కేసుకున్నాను, క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికాడ రావాలని. ఇంకా బొట్టు పెట్టుకొని అయితే బయలుదేరడమేనండి. ఇంక ఇదేనండి అమ్మాళ్ళ ఇంటికాడ లాస్ట్ వీడియో. అమ్మాళ్ళ ఇంటికాడ తీసిన వీడియోలు అన్నీ అయిపోయాయి, మరి లేవు. ఇంకా మా ఇంటికాడ నా డైలీ రొటీనే మీకు రోజు చూపించాల్సిందేని. ఇంకా రోజు నేను చేసుకునే పనులని మీకు చూపిస్తూ ఉంటాను. కొంతమంది చాలామంది నేను రోజు చేసుకునే పనులు ఇష్టంగా చూస్తారు, కొంతమందికి బోర్ కొడుతుంది. ఇలాంటి వెరైటీ వీడియోస్ మార్చండి అని అంటారు. కానీ నా సిచ్యువేషన్స్ని బట్టి నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటానండి. ఇంకా అందరం అన్నం తినేసాం మధ్యాహ్నం ఇంటికాడేని. ఇంకా బ్యాగులన్నీ తీసుకొని 2-2:30 ఈ టైంలో అయితే బయలుదేరుతున్నాము. ట్రైను 4:30కి, మేము ఇంటికాడ 2:30 అయితే బయలుదేరాము. మా నాన్నని, మా ఆయన, మా అమ్మ ఏమో బ్యాగులన్నీ కూడా ఆటోలోకి అయితే సర్దేస్తున్నారు. ఆటో మా ఇంటి వరకు అయితే వచ్చును, కానీ అక్కడేమో ఇల్లు కట్టేసి సున్నం కింద కలుపుకున్నారు అనేసి ఆటో రోడ్డు మీదే ఉండిపోయింది. అక్కడ వరకు బ్యాగులు మోసుకొని వెళ్ళి బ్యాగులన్నీ ఆటోలో అయితే పెట్టేశాము. ఇంకా మా అమ్ముని, మా నాన్నేమో మమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపి ట్రైన్ ఎక్కించడానికి అయితే వస్తున్నారు.
మా బుడ్డోడైతే మా అమ్మకి బాగా అలవాటయ్యాడండి. ఇప్పుడైతే అమ్మమ్మ, అమ్మమ్మ అనేసి మా అమ్మ వెనకైతే బాగా తిరుగుతున్నాడు. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది కదా! వాడికసలు మా అమ్మ గాని, మా నాన్న గాని అస్సలు గుర్తులేరు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉందుడు. మళ్ళీ ఇప్పుడొచ్చాడు కాబట్టి అసలు గుర్తులేడు. కానీ ఇప్పుడు బాగా అలవాటయిపోయాడు ఈ 15 రోజులకని. మళ్ళీ మా ఇంటికెళ్ళిన తర్వాత ఏమైనా మర్చిపోతాడేమో, మళ్ళీ లాంగ్ గ్యాప్ వస్తది కదా! ఇంగా అందరము కూడా ఆటోలో అయితే పలాస బయలుదేరామండి. పలాసలోనే రైల్వే స్టేషన్ ఉంటది. పలాస చాలా పెద్ద సిటీ అండి. ఇది దొరుకుతది, ఇది దొరకదని ఏది ఉండదు. అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి గానీ, ఏనికైనా సరే ఈ పలాసయే వస్తారు. కాలేజీలు, సినిమా హాల్లు అన్నీ ఉంటాయి. పెద్ద సిటీ అండి. చాలా పెద్ద సిటీ. ఇంక మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అక్క కూడా వస్తుందండి. మా అక్కేమో ఏదో పని మీద అయితే పలాస వచ్చింది. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం అనేసి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి అక్క కూడా వచ్చింది. అక్కేమో ఆటో మధ్యలో ఎక్కింది. అక్క ఎక్కగానే అమ్మ అయితే పువ్వులు తీసిచ్చింది. పువ్వులు ఇంటికాడ విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్క కూడా వస్తానని ముందే చెప్పిందని కొన్ని పువ్వులు అయితే అక్క కూడా పట్టుకుంది. ఇంకా అందరం కూడా రైల్వే స్టేషన్లో దిగేసామండి. పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము ఈ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి టైము 3, 3:15 ఇలా ఈ టైం అయితే అయి ఉంటుందండి. మేము రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేటప్పటికి మా ప్లాట్ఫామ్ మీద వెళ్ళేటప్పటికి ఎలాగలేదన్నా సరే 3:30 అయిపోతుంది. ట్రైన్ లేట్గా వస్తే 4:30 ఇలా అయిపోతుంది. లేకపోతే 4 గంటలకే కరెక్ట్గా వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఒక అరగంట సేపు రైల్వే స్టేషన్లో ఉంటామన్నమాట. ఇంకా బ్యాగులన్నీ తీసుకొని అయితే లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాము. బ్యాగులు బాగా బరువు ఉన్నాయండి, కొద్దిగా బరువు లేవు. ప్రతి బ్యాగ్ కూడా చాలా ఎక్కువ బరువు ఉన్నాయి. అక్కుని అమ్మేమో ఒక బ్యాగ్ పట్టుకున్నారు. మా ఆయన ఒక బ్యాగు, నాన్న ఒక బ్యాగ్ అయితే పట్టుకున్నారు. మనిషి ఒక బ్యాగ్ పట్టుకుంటే నేనేమో మా బుడ్డోడిని పట్టుకున్నాను అనమాట. మా బుడ్డోడే మెయిన్ జాగ్రత్త చూసుకోవాలి. వాడు అస్సలు ఒక్క దగ్గర ఉండటం లేదు, ఎటు పడితే అటు పరిగెడుతున్నాడు. అందుకని వాడు ఒక్కడిని నేను పట్టుకొని మిగతా బ్యాగులన్నీ అందరం మోసుకొని అయితే వస్తున్నారు. ఇంకా అందరం అయితే లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. మేము వెళ్ళే ట్రైన్ కూడా సెకండ్ ప్లాట్ఫామ్ మీదకే వస్తుందంటండి. మేము వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. లగేజ్ అందరూ మోస్తుంటే నేను మాత్రం వీడియో తీసుకుంటా వస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే లగేజ్ ఏం మోయకుండా ఖాళీగా ఉన్నాను. ఇంకా మా బుడ్డోడు నా చేపట్టుకొని అయితే నాకు సాయం అనమాట. వాడు నాకు తీసుకెళ్తున్నాడో నేను వాడిని తీసుకెళ్తున్నానో తెలియటం లేదు. ఇంకా మా నాన్నని మా ఆయనేమో వెనకాల మోసుకొని అయితే బ్యాగులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకా అందరం అయితే మేము రావాల్సిన ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసామండి. మరి మేము ఎక్కే భోగి ఎక్కడెక్కాలో తెలియదు కాబట్టి ఆ నెంబర్లు వేసేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందాక సీట్ ఉంటే సీట్ దగ్గర అయితే అందరం కూర్చున్నాము. అమ్మ, నేను, అక్క. నానేమో పక్కన ఫోన్ చూసుకుంటా కూర్చొని ఉన్నారు. ఇంకా చాలా మంది అయితే రైల్వే స్టేషన్లో ఉన్నారండి. ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు కూడా ఏ టైంలో వచ్చినా సరే రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ జనాలు ఉంటారు. చాలా పెద్ద ప్లాట్ఫాము. ఇదైతే నేను ట్రైన్ ఎక్కే ముందు అయితే తీసానండి. అందరూ బాయ్ చెప్తున్నారు. అమ్మ అయితే కొద్దిగా ఏడవని కూడా ఏడ్చింది. అదంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మళ్ళీ వీడియోలో పెడితే అంత బాగుండదు అనేసి నేను అదేం వీడియో తీయలేదు. అమ్మ ఎప్పుడు వెళ్ళినా సరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏడ్చేస్తుంది. మా వైష్ణవి ఎత్తుకొని అయితే ముద్దులాడేస్తుంది అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాడో మళ్ళీ ఎప్పుడు ఎత్తుకోవడానికి అవుతుందో తెలియదు కదా. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే కొద్దిగా లేట్ అయిందండి రావడము. మినిమము 1 గంట సేపు అయితే లేట్ అయింది. మామూలుగా అయితే 4 గంటలకు ఆ ట్రైన్ రావాలి. కానీ ఆ ట్రైన్ వచ్చేటప్పటికి 5 గంటలు అయ్యింది. మేము 1.5 గంట రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము. కాకపోతే అక్క, అమ్మ, నాన్న అందరు వచ్చారు కాబట్టి ఆ టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. సరదాగా మాట్లాడుకొని అయితే ఆ టైం అంతా అయిపోయింది. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత అందరికీ బాయ్ చెప్పేసి అయితే ఎక్కేసాము. ఇగో ఇక్కడ పోతుంది కదా, ఈ ట్రైన్ మేము ఎక్కాల్సిన ట్రైను. ఇంకా పూర్తిగా ఆగలేదు. పూర్తిగా ఆగిన తర్వాత ఎక్కేస్తాము. ఇంకా మా అక్క అయితే బాయ్ చెప్పేస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. మళ్ళీ చాలా రోజులు అయిపోతుంది. ఎలాగలేదన్నా సరే 1 సంవత్సరం అయిపోతుంది. మేమైతే ఇంక ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇలాంటి వీడియో తీయలేం కాబట్టి ఇంక నేను అవేం తీయలేదు. ఎక్కిన తర్వాత అయితే వీడియో తీసాము. మా సీట్లో మేము కూర్చున్న తర్వాత వీడియో మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఏసీ బోగి బుక్ చేసుకున్నాము. ఏసీ బోగీలు అవడం వల్ల చాలా నీట్గా ఉంది. రద్దీ మెయిన్ లేదు, ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా నేను ట్రైన్ ఎక్కగానే బాబుని తీసుకొని పైకి వెళ్ళేసి అయితే పడుకున్నాను, పై సీట్లోకి వెళ్ళి. అంటే మేము ఎక్కేటప్పటికి ట్రైను 5 అయ్యింది.
తినాలంటే ఎలగలేదనే సరే 7, 8 ఈ టైం అవుతుంది కదా, అంతసేపు కూర్చోవాలంటే ఇబ్బందిగా అనిపించి నేను బాబుకి తీసుకొని వెళ్ళి పైకి ఎక్కేసి అయితే పడుకున్నాను. వాడైతే పూర్తిగా నిద్రపోయాడు. ఇంకా రాత్రికి చపాతీ కూడా తినలేదు, తినకుండా పడుకున్నాడు. మధ్యాహ్నం నిద్రపోలేదండి వాడు. అంటే ఊరు వెళ్తాననే సరదాలోనే వాడికి మధ్యాహ్నం నిద్ర రాలేదు. అందుకని ట్రైన్ ఎక్కగానే నిద్ర వచ్చేసింది. అందుకని పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ నేను కిందకి దిగి నేను మా ఆయన చపాతీలు బయటికి తీసుకొని అయితే తినేస్తున్నాము. మేము ఈ చపాతీలు తినేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 8, 8:30 ఈ టైం అయితే అయి ఉంటుంది. తొందరగానే తినేసి పడుకుందాం అనేసి అయితే 8, 8:30 ఈ టైంకి అయితే తినేస్తున్నాము. చపాతీలే కాబట్టి లైట్ ఫుడ్ తొందరగా అరిగిపోద్ది, హెవీగా మెయిన్ అనిపించదు. జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఫ్రీగా ఉంటుంది, నిద్రపోవడానికి కానీ కూర్చోడానికి దేనికైనా సరే ఫ్రీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు. అందుకని నేను చపాతీలు మాత్రమే చేసుకొని తీసుకొచ్చాను. ఇంకా తినేసిన తర్వాత పైకి మళ్ళీ ఎక్కేసి అయితే పడుకోబడిపోతున్నాను. ఏసీ బోగి అవ్వడం వల్ల అన్నీ వాళ్ళే ఇచ్చున్నారు. అంటే కింద పరుచుకునే దానికి కానీ, కప్పుకునే దానికి కానీ, తల కింద దిండు కానీ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చున్నారు. మొత్తం 3 దుప్పట్లు అయితే ఇచ్చున్నారు. తెల్ల దుప్పట్లు 2, మామూలుగా పరుచుకోవడానికి ఒకటి, కప్పుకోవడానికి ఒకటి, నల్ల రగ్గు ఒకటి కూడా ఇచ్చున్నారు. మొత్తం 3 అయితే ఇచ్చున్నారు. ఏసీ బోగియే కానీ చలి అయితే ఏం పెద్దగా లేదండి. అయినా సరే నేను మా బాబుకి ఒక స్వెటర్ వేసి నేను కూడా స్వెటర్ వేసుకున్నాను. మా బుడ్డోడైతే మంచి నిద్రలో ఉన్నాడండి. ఏమి కూడా తినలేదు. అమ్మ ఏమో మధ్యాహ్నం ఇంటికాడ అన్నం తినలేదనేసి చిన్న బాక్స్లో అన్నం పట్టుకొని వచ్చి రైల్వే స్టేషన్లో అయితే తినిపించింది. రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుక్కొని అయితే మొత్తం అన్నం అంతా తినేసాడు. ఇంకా ట్రైన్ ఎక్కగానే నిద్ర వచ్చేసింది. ఇంకా ఆ అన్నమేని మళ్ళీ తినకుండా అయితే పడుకున్నాడు. మళ్ళీ లేచిన తర్వాత మధ్యరాత్రిలో ఏమైనా అడుగుతాడు అనుకున్నాడు కానీ అసలు మధ్యరాత్రిలో పాసకు కూడా లేలేదు, అలా నిద్రపోయాడు. అంత నిద్ర వచ్చేసింది వాడికి. అంటే ఇంటికాడ అంత బాగా ఆడుకున్నాడు, ఎక్కువగా అలసిపోవడం వల్ల మధ్యరాత్రిలో మెలకు కూడా రాకుండా మంచి నిద్ర చేసేసాడు. ఇంకా మళ్ళీ మేము రైల్వే స్టేషన్లో దిగేటప్పుడు మేము లేపితేనే లేచాడు. ఇంకా తెల్లవారు లేచి నిద్ర లేయగానే అమ్మ ఆకలేస్తుంది నాకు బో కావాలని అయితే అడిగాడు. ఇంకా రాత్రి చపాతీలు ఒక 2 మిగిలింటే అవే వాడికి తినిపిస్తున్నాము. బ్రష్ కూడా చేసుకోలేదు వాడు పాపము. ఇంకా చిన్నపిల్లోడే కదా ఏం బ్రష్ అనేసి ఇంకా ఆకలి ఆకలి అంటున్నాడు అనేసి వాడికి తినిపించేసాను నేను. మేము నెల్లూరులో ట్రైన్ దిగేటప్పటికి దగ్గరగా 4, 4:30 ఈ టైం అయ్యింది. మళ్ళీ 5 గంటలకు బస్సు ఎక్కేసి మా ఊరు వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. బస్సు ఎక్కగానే నాకు నిద్ర వచ్చేస్తుందండి, బస్సు అస్సలు పడదు. ఇంకా నేను మా బాబు ఇద్దరం కలిసి మా ఆయన మీద అయితే పడుకొని ఉన్నాము. మా బుడ్డోడు చూడండి ఆడుకుంటున్నాడు. వాడు ఆల్రెడీ మంచి నిద్ర చేసేసాడు కాబట్టి వాడికి మంచి హుషారు ఉంది. నాకు బస్సు పడదనేసి నేను బస్సు ఎక్కగానే మా ఆయన మీద అయితే పడుకోబడిపోతాను. ఎందుకో నాకు బస్సు ఎక్కగానే వామిటింగ్ అయితే అవుతుందండి, అస్సలు పడదు. ఇంకా బస్సు దిగించిన వెంటనే ఆటో అయితే ఎక్కేసి మా ఊరు అయితే వెళ్ళిపోతున్నాము. ఇగోండి మా ఊరు వచ్చేసాము, కొట్టాలు, గంగినేని కొట్టాలు మా ఊరు వచ్చేసినాము. ఇంక ఇంతేనండి. ఇక్కడ నుండి అన్నీ కూడా మా ఇంటికాడ నుండి వీడియోలే వస్తాయి. మళ్ళీ మా అమ్మాలు ఊరు వెళ్ళేంత వరకు వీడియోలు మారడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇంకా మా వైష్ణవి ఆటో దిగగానే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ తాతను చాలా మిస్ అయ్యాడు, చాలా రోజులు అయిపోయింది కదా, అందుకని వెనక్కి చూడకుండా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాత చెమకనైతే ఎక్కాడు. ఇంక ఇంటికి వచ్చేసామండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నీ ప్యాకింగ్ చేసింది కదా, అవన్నీ కూడా ఇప్పుడైతే తీస్తున్నాను. బ్యాగ్లో ఉండేటి అన్నీ కూడా ఏమేం కట్టింది అవన్నీ చూడండి. మా నాన్న ఎలా కుట్టేస్తున్నాడో. ఇలా కుట్టడం వల్ల మాకు తీసుకొచ్చేటప్పుడు అసలు ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉన్ను, లేకపోతే ఎక్కడ పడిపోతాయో అనేసి అదొక భయం అనమాట. అందుకని మా నాన్న అయితే తాడుతో నీట్గా కుట్టేశాడు. ఇంకా ఈ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా బయటికి తీసేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చిన మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. ప్యాకింగ్ చేసినప్పుడు ఒకసారి చూపించాను కదా, ఇప్పుడు ఓడ తీసినప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. ఇవి కందికాయలు అండి. ఈ కందికాయలు ఉడకేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా కొద్దిగా అమ్మ పంపించిన వేరుశెనక్కాయలు అయితే తినడానికి చాలా బాగున్నాయి, కానీ కొద్దిగా ఉన్నాయి. ఎక్కువ అయింటే మరి కొద్దిగా ఎక్కువ కట్టుందమ్మ. ఇంక ఇవైతే సేమియా పుల్లలు, ఇంకా వడియాలు ఇవైతే పెట్టింది. ఆల్రెడీ మీకు చూపించాను కదా చేపలు, బినుములు,
పెసలు ఇవన్నీ చూపించాను కదా, అవే ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను. అంటే తెచ్చానో లేదో మళ్ళీ మీకు డౌట్ ఉంటుందేమో అనేసి. ఇంక ఇదైతే జీడిపప్పు, అరకిలో జీడిపప్పు అండి. అమ్మేమో 1 కిలో దాకా జీడిపప్పు తీసుకురమ్మంది, కానీ నాకు అంత ఎందుకు పప్పు అనేసి నేను ఒక అరకిలో మాత్రమే తీసుకొచ్చాను. జీడిపప్పు కొద్దిగా ఎక్కువ రేట్ కదా, ఎక్కువ తెచ్చినా సరే ఏం చేసుకుంటామండి, ఎక్కువ రోజులు కూడా ఉండదు. 1 కిలో 2 కిలోలు తెచ్చుకొని ఉంచుకుందాం అనే సరే, ఎప్పుడైనా సరే వంటల్లోకి వాడుకోవడానికి అండి. రెగ్యులర్గా కూడా మా ఇంట్లో ఎవరు తినరు, అయినా సరే రెగ్యులర్గా తినడానికి అది రోజు తినే పప్పు కూడా కాదు. అంటే తినొచ్చు, కానీ రోజు తినేంత రేట్లో అయితే అది ఉండదు, చాలా ఎక్కువ రేటు కదా. చాలామంది మీది పలాస ఏదే కదా, ఎక్కువగా పప్పు దొరుకుద్ది కదా, తక్కువ రేటు ఉంటుందని అయితే అనుకుంటారు, కానీ తక్కువ రేట్ ఏమి ఉండదండి. మామూలుగా అన్ని దగ్గరలో ఎంత రేటు ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మంచి క్వాలిటీ పప్పు అయితే దొరుకుద్ది, మంచి క్వాలిటీ దొరుకుతుందండి. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ దొరుకుతుంది, అలానే తక్కువ రేట్ అయితే ఏముండదు. మామూలుగా బయట దొరికే కాడికి అక్కడ మంచి క్వాలిటీలో పప్పు అయితే దొరుకుద్ది. పప్పు మాత్రం రేట్ అన్ని దగ్గరలో ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. అస్సలు అంటే అస్సలు ఫ్రీగా దొరకదు. అమ్మ రోజు జీడిపప్పు ఫ్యాక్టరీకి వెళ్తుంది, కానీ ఒక్క జీడిబద్ద పలుకు కూడా ఇంటికి తీసుకురాకూడదండి. అలా తీసుకొచ్చామనుకోండి పక్క రోజు నుండి మరి బడ్డీకి రావద్దు అనేస్తారు. ఎవరు తీసుకురారు, ఎందుకంటే జీడిపప్పు చాలా ఎక్కువ రేట్ అండి. అందరు అలా కొద్ది కొద్ది పప్పు తీసుకొచ్చారనుకోండి, ఇంకా సావుకారులకి చాలా లాస్ ఎక్కువ అయిపోతుంది. అందుకని అస్సలు ఒక్క బద్ద కూడా ముట్టనివ్వరు. అసలు అక్కడ పనిచేసినంతసేపు కూడా ఎవ్వరు ఒక్క బద్ద కూడా నోట్లో పెట్టుకోరు. తినటానికి కూడా ఏమీ బాగుండదులేండి. ఇంకంతేని ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. హైప్ కూడా ఖచ్చితంగా అంటే ఇవ్వండి. ఇంకా నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి వచ్చేసాను. నాకైతే బాగా నీరసంగా ఉందండి, మొత్తం తగ్గిపోయింది కానీ నీరసం కొద్దిగా ఉంది అంతేను.